దేశవ్యాప్తంగా జరిగినటువంటి 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తమిళనాడులో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా టీవీకే ఆవిర్భవించింది. 108 సీట్లు గెలుచుకున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటి వరకు ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి గవర్నర్ నుంచి ఆహ్వానం అందలేదు సరికదా. 118 నెంబర్ ఎవరుంటే వాళ్ళకే ప్రయారిటీ ఇస్తా అని చెప్పి ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. దీనిపై పెద్ద ఎత్తున ఒక వివాదం రేగుతుంది. సో ఈ నేపథ్యంలో ఈ వివరాలతో మాట్లాడేందుకు మనతో జాయిన్ అవుతున్నారు సురేందర్ రెడ్డి గారు. సార్ నమస్తే. నమస్తే రహమాన్ గారు. సార్ ఎలా చూడాలి టీవీ తమిళనాడులో జరుగుతున్నటువంటి పరిణామాలు? సింగిల్ లార్జెస్ట్ పార్టీగా టీవీకే పార్టీ ఆవిర్భవించినా సరే గవర్నర్ మాత్రం ఆయన నిమిషాలు లెక్కిస్తున్నట్టే అర్థమవుతుంది. ఎలా చూడాలి ఈ పరిణామాల్ని? ఇది ఫస్ట్ నేను ఈ పరిణామం నేను ఎలా చూస్తున్నానంటే, గతంలో కాశ్మీర్ వివాదం జరిగింది కదండి 1980s లో. అవును. అంటే 1940s నుంచి కాదు, 1980s లో జరిగిన రాజకీయ పరిణామాలు ఎలా దారితీసి కాశ్మీర్ ని నిప్పులు కుంపట్లాగా ఎలా తయారు చేసినాయో, అలాంటి పరిణామాలే ఇక్కడ కూడా తమిళనాడులో కూడా మరలా ఏర్పడే అవకాశం ఉందని చెప్పేసి ఆలోచించి దీని ద్వారా కొంచెం ప్రజల్ని అవేకం చేయాలని, కొంచెం జాగృతం చేయడానికి నా ప్రయత్నం నేను చేయాలని చెప్పే ఉద్దేశంలో భాగంగా మీతో మాట్లాడుతున్నాను ఈ రోజు. ఓకే. రెహమాన్ గారు, మీకు ఐడియా ఉన్నది, మీరు సీనియర్ జర్నలిస్ట్ గా 1980s లో ఒకప్పుడు షేక్ అబ్దుల్లాని జైల్లో పెట్టి ఆ తర్వాత రిలీజ్ చేసిన ఇందిరాగాంధీ 1977-82 వరకు మళ్ళా షేక్ అబ్దుల్లాని సీఎం గా చేశారు. చేసిన తర్వాత 82లో చనిపోవడంతో తన కుమారుడు ఫరూక్ అబ్దుల్లాని సీఎం చేశారు. అప్పట్లో అత్యంత దారుణమైన పరిపాలన సాగింది. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఆల్ ఇండియా నేషనల్ కాన్ఫరెన్స్ మీద విపరీతమైన పోరాటం చేసి, వాళ్ళు దౌర్జన్యం చేస్తున్నారు, దుర్మార్గులు, ద్వంద్వ స్వభావము, గోడ మీద పిల్లి వాటం, అటు పాకిస్తాన్ కి ఇటు ఇండియా మధ్య ఆడుతున్నారని చెప్పేసి వాళ్ళ మీద విపరీతమైన ఆరోపణలు, విపరీతమైన ప్రభుత్వం వీళ్ళ నుంచి నిరసనలు తెలియజేసిన వాళ్ళు అక్కడ 84లో ఎలక్షన్స్ వచ్చిన నాటికి ఇద్దరు కలిసి పోటీ చేశారు. రిగ్ చేసేయటం వల్ల అప్పట్లో ఇప్పుడు ప్రజెంట్ ఇండియన్ ముజాహిదీన్ సంస్థాపకుడు సయ్యద్ సలావుద్దీన్ గాని, తర్వాత మిగతా వాళ్ళు గాని, అప్పట్లో యాసిన్ మాలిక్ గాని, షాబీర్ అహ్మద్ షా గాని, ఇలాంటి మొదటి తరం తీవ్రవాద నాయకులు ఎందుకు ఏర్పడ్డారు? వేర్పాటువాద నాయకులు, తీవ్రవాదం అనకూడదు, వేర్పాటువాద నాయకులు ఎందుకు ఏర్పడ్డారు? ఈ విధంగా ప్రజల మ్యాండేట్ ని గౌరవించనివ్వకుండా ఒక పక్క రిగ్గింగ్ చేసి, ఇంకో పక్క మళ్ళీ ఇద్దరు కలిసి గవర్నమెంట్ ఫామ్ చేశారు 84లో. ఆ తర్వాత మరలా 2 ఏళ్ల తర్వాత జిఎం షా, గులాం మహమ్మద్ షాని, బక్షి గులాం మహమ్మద్ షాని వాళ్ళ బామ్మర్దిని సీఎం చేసేసి మళ్ళీ ఫరూక్ అబ్దుల్లాని దించేశారు. అప్పట్లో వీళ్ళకి సలహాలు ఇచ్చిన వాళ్ళు ఆ మకన్ లాల్ ఫోతేదార్ గాని, లేదంటే అరుణ్ నెహ్రూ గాని, ఇలాంటి వాళ్ళు ఇచ్చేసి రాజీవ్ గాంధీని తప్పుదారి పట్టించారు. అప్పట్లో ప్రపంచం ఇంత అవేకనంగా లేదు, జాగృతి లేదు. జెన్జీ గాని, లేదంటే యూత్ గాని, ఎవ్రీథింగ్ ప్రజలు చేతుల్లో ఉంది. అంత ఏది చేతిలో మొబైల్ ఉంటే ప్రపంచం అంతా గుప్పెట్లో ఉన్నట్టే ఉంది. ఇలాంటి రోజు తమిళనాడులో జరుగుతున్న పరిణామాలు నాకు అక్కడ కంపారిజన్ కనపడుతుందండి, పోలిక. ఎందుకంటే ప్రజల స్వభావాన్ని, ప్రజలు ఎన్నుకున్న విధానాన్ని అపహాస్యం పాలు చేస్తూ, ఇక్కడ తను ఏఐడిఎంకే తోటి ఎన్ని ఆటలాడిందో మనం చూస్తా ఉన్నాం గత కొన్ని సంవత్సరాలుగా. జయలలిత గారు చనిపోయిన దగ్గర నుంచి శశికళని ఏ విధంగా తనకున్న అవినీతి కానీ ఏవైనా కానీ వాళ్ళ మధ్య అగ్రిమెంట్ కుదరకపోవడం వల్ల శశికళని సీఎం కానికుండా కానీ, ఆ తర్వాత ఎలప్పాడి పళనిస్వామిని సీఎం చేసి ఓపీఎస్ ని, పన్నీర్ సెల్వం ని తీసుకొచ్చేసి ఇద్దరిని కలిపేసి అన్నింటినీ బీజేపీ విపరీతమైన గేమ్స్ ఆడింది. దాంతో ఇప్పుడు అలయన్స్ అయిపోయిన తర్వాత లాస్ట్ టైం వచ్చిన 4 సీట్లు కూడా రాకుండా ఈసారి 1 సీటుకి పరిమితం అయింది. అంటే ఏంటి, ఏఐడిఎంకే ఓట్లు కూడా వాళ్ళకి ట్రాన్స్ఫర్ కావాలి బీజేపీకి. అంటే బీజేపీ అంటే ఒక రకమైన ఏహీభావం ఏర్పడినట్టు మనం అనుకోవాలి. ఇప్పుడు జరుగుతున్న మీరు అడిగిన క్వశ్చన్స్ కి ఇప్పుడు వస్తున్నాను. తమిళనాడులో అంతకుముందు కూడా వాళ్ళు ఈ తమిళ జాతీయ భావం వాళ్ళకి చాలా అధికం. రెండోది చాలా ఇండిపెండెంట్ స్టేట్, విపరీతంగా కష్టపడే జనాలు, విపరీతమైన భావోద్వేగాలు ఉన్నవాళ్ళు, ఎమోషన్స్ కి తలొంచేవాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో బీజేపీ ప్రజెంట్ ఆడుతున్నటువంటి నీచమైన ఆట గవర్నర్ ద్వారా, ఇది అప్పట్లో 1984-86లో కాంగ్రెస్ పార్టీ జమ్మూ కాశ్మీర్ లో ఆడిన ఆటకి ఎంత మాత్రం తక్కువ కాదని చెప్పి నాకు అనిపిస్తుంది రహమాన్ గారు.
ఆ తర్వాత 1989 నుంచి ఎన్నిసార్లు రాష్ట్రపతి పాలన ఏర్పడింది, కాశ్మీర్ పూర్తిగా ఒక దశలో ఇండియా నుంచే పూర్తిగా విడిపోతుందా అనే స్టేజ్ దాకా తీసుకెళ్లిన తర్వాత, ఏది జగన్మోహన్ గవర్నర్ చేసిన తర్వాత కానీ, ఆ తర్వాత ఇంకెవరెవరిని గవర్నర్ చేసి ఎన్ని కుప్పిగంతులు వేయాల్సి వచ్చింది. ఇప్పటికి ప్రజెంట్ మెయిన్ స్ట్రీమ్ లోకి, అంటే జాతీయ ప్రధాన జీవన స్రవంతిలోకి కాశ్మీరీని తీసుకురావడానికి ఎన్ని దశాబ్దాలు పట్టిందో మీరు ఆలోచించండి. అలాగే తమిళనాడులో కూడా ఈ రోజును గాని ప్రజాభిప్రాయానికి అనుకూలంగా అత్యధిక సీట్లు పొందిన విజయ్ని టీవీకే పార్టీ తరపున గాని సీఎం గా పిలవకపోతే అంతకంటే తీవ్రమైన స్వభావం, దీర్ఘకాలిక ప్రభావం దేశం మీద, అదొక్క స్టేట్ ఒకటి కాదు, దేశం మీద వేర్పాటు వాదనకి దారితీసే అవకాశాలు కనిపిస్తున్నాయండి. ఇది హెచ్చరించాలని చెప్పేసి నా అభిప్రాయం. ఇక అయితే మరి చాలా మంది ఇప్పుడు ఈ డిఎంకే అధినేత మాజీ ముఖ్యమంత్రి అంటే అపద్ధర్మ ముఖ్యమంత్రి స్టాలిన్ తో సహా చాలా మంది చెప్తున్నారు, ఎవరైతే గవర్నర్ ఉన్నారో గవర్నర్ వ్యవహార శైలి, రాజేంద్ర నరసింహన్ శైలి చాలా వివాదాస్పదంగా ఉంది. సింగిల్ లార్జెస్ట్ పార్టీని ఇన్వైట్ చేయాల్సి ఉంటుంది గవర్నమెంట్ ఫామ్ చేయడానికి, కానీ ఇది తప్పు ఇది అంటూ ఒకవైపు స్టాలిన్ చెప్తున్నారు, మరోవైపు కాంగ్రెస్ కూడా నిరసనకు పిలిపించినట్టు తెలుస్తోంది. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, స్టాలిన్ కూడా చాలా మెచ్యూర్డ్ గా రాజకీయ పరిపక్వతతో బిహేవ్ చేస్తాడు. అంటే ఏంటి, ఇప్పుడు తనకి ఏఐడిఎంకి తోటి జరిగిన నాటకాలన్నీ చూశారు, ఇది బాహ్య ప్రపంచం చూసింది. అలాగే ఒకసారి అంటూ బీజేపీ తోటి గవర్నమెంట్ ఫామ్ చేస్తే అటు స్టాలిన్ గాని, ఇటు పక్క విజయ్ని గాని, ఇటు ఎవరిని కూడా అందరినీ గుప్పెట్లో పెట్టుకునే రాజకీయాలు మీరు ఆల్రెడీ గమనించుంటారు. మహారాష్ట్ర రాజకీయాలు ఎలా జరిగినాయి, బీహార్ రాజకీయాలు ఎలా జరిగినాయి, ఇలా అలయన్స్లు పెట్టుకొని చేస్తున్న బీజేపీ రాజకీయ స్వభావం పూర్తిగా అందరూ గతంలో మహారాష్ట్రలో గాని, బీహార్ లో గాని, ఇతర రాష్ట్రాల్లో ఏ పరిస్థితులు, ఏ పరిణామాలు దారితీసినాయి అనేది ఆల్రెడీ మనందరికీ ఎరుకే, అందరం చూస్తున్నాం. అలాగే ఇక్కడ కూడా ఒకవేళ టీవీకే గాని కాంగ్రెస్ పార్టీతో అలయన్స్ అయ్యి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే రాబోయే రోజుల్లో బీజేపీ ప్రయోజనాలకి, బీజేపీ ఆశలకి గండిపడ్డట్లే అనిపిస్తుంది, గండిపడ్డట్టే. ఇలా కాకుండా అదే విజయ్ బీజేపీకి ఫోల్డ్ లోకి వచ్చి, బీజేపీ నెట్వర్క్ లో ఫ్రేమ్ వర్క్ లోకి వచ్చేసి అది ఏఐడిఎంకి తోటి సపోర్ట్ ఇప్పించడానికి కూడా సిద్ధంగా ఉంటదని చెప్పి నేను అనుకుంటున్నాను, ప్రెసిడెంట్ జరుగుతున్న పరిణామాలు గమనించిన తర్వాత. ఎలాగంటే బీజేపీ, ఏఐడిఎంకే అండ్ విజయ్ వీళ్ళు కానీ, అంటే కాంగ్రెస్ తో గాని, డిఎంకే అదర్ పార్టీస్ తో గాని అలయన్స్ లేకుండా వీళ్ళతో గవర్నమెంట్ ఫామ్ చేస్తే తమిళనాడు కూడా తమ గుప్పెట్లో ఉంటుంది. ఇప్పుడు దాకా తమ గుప్పెటికి దొరకని ఒక స్టేట్, అసలు అంటూ ఏమి ముందుకు పోలేని స్టేట్ తమిళనాడు. అదే విధంగా ఎలాగంటే విజయ్ ఒక స్వతంత్రం కోల్పోయిన ఒక వ్యక్తి అవుతాడు. తన చేతిలో ఆడే కీలుబొమ్మ, అంటే కీలుబొమ్మ పప్పెట్ గవర్నమెంట్ ని ఫామ్ చేస్తారు. ఆ తర్వాత గతంలో ఇంతమంది ఓపీఎస్ గాని, పన్నీర్ సెల్వన్ గాని, పళనిస్వామిని గాని ఎలా ఆడించిందో బీజేపీ, ప్రజెంట్ విజయ్ని కూడా తమ చెప్పు చేతల్లో కబంధ హస్తాల్లో ఉంచి ఆడించాలని, తర్వాత చిన్నగా ఆ స్పేస్ అంతా ఆక్యుపై చేసుకుంటూ పోయి తమిళనాడు ఆక్యుపై చేయాలనేది బీజేపీ రాజకీయ ఆశాభావం, రాజకీయ ఆకాంక్ష. రాజకీయాలు ఎత్తుగడలు వేసుకోవడం ఇంత నార్మలే, కానీ ఇక్కడికి వచ్చేసిన తర్వాత ప్రజా మ్యాండేట్ తీసుకున్న తర్వాత రాజ్యాంగాన్ని పరిరక్షించాలి, వ్యవస్థలాగా పనిచేయనివ్వాలి. ఆ పని చేయనీయకుండా బీజేపీ ఇక్కడ రాజకీయ వికృతి క్రీడలు ఆడుతుందని చెప్పి నా అభిప్రాయం, రహమాన్ గారు. అంటే ఇక్కడ వాస్తవానికి గవర్నర్ చెప్పేది ఏంటంటే 118 మ్యాజిక్ ఫిగర్ నెంబర్ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళనే నేను గవర్నమెంట్ ఫామ్ చేసేందుకు ఆహ్వానిస్తానని చెప్పి ఆయన నిర్ద్వందంగా చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ ఇదే బీజేపీకి సంబంధించినటువంటి పరిణామాలు గతంలో జరిగినటువంటి ఒకసారి పరిశీలిస్తే, గోవా, మణిపూర్ లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అప్పట్లో కాంగ్రెస్ ఉన్నా సరే, అక్కడ ఉన్నటువంటి నజ్మా హెప్తుల్లా గవర్నర్ కానీ, వేరే గవర్నర్ కానీ గోవాలో బీజేపీకే గవర్నమెంట్ ఫామ్ చేయాల్సిందిగా ఆహ్వానించిన పరిస్థితి. అటు కర్ణాటకలో కూడా యడ్యూరప్పని గవర్నమెంట్ ఫామ్ చేయాల్సిందిగా ఆహ్వానించిన పరిస్థితి. స్పష్టమైన మెజార్టీ ఎవరికి లేకపోయినా సరే. ఆ తర్వాత మహారాష్ట్రలో కూడా ఎన్సిపి బీజేపీని గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ఆహ్వానించారు అప్పుడున్నటువంటి గవర్నర్ కోశియాల్. సో ఈ పరిణామాలు కళ్ళ ముందు కనిపిస్తున్నా సరే, ఇక్కడ మాత్రం ఆయన నెంబర్ గేమ్ అనేది సాగుగా చూపిస్తున్నారు. ఇది ఇక్కడ మనము గత కొన్ని కేసులు చెప్పారు, ఈ మహారాష్ట్రలో గవర్నమెంట్ ఫామ్ చేయడం కానీ, గోవాలో ఫామ్ చేయడం కానీ. గోవాలో ఎంత దారుణం అంటే, అప్పట్లో కాంగ్రెస్ కి 17 సీట్లు వచ్చినాయి. యాక్చువల్ గా సింగిల్ లార్జెస్ట్ పార్టీ కాంగ్రెస్,
కాంగ్రెస్ మిగతా వాళ్ళతో కలిసేసి గవర్నమెంట్ ఫామ్ చేద్దామని చెప్పేసి అని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఒక చిదంబరాన్ని పంపించింది అక్కడికి. చిదంబరం వచ్చేసి డైరెక్ట్ గా హోటల్కి వెళ్ళిపోయాడు రాత్రి 11 గంటలకి. ఈ తెల్లారేటప్పటికల్లా గవర్నమెంట్ బీజేపీ ఫామ్ చేసింది. అంటే కాంగ్రెస్ వాళ్ళు ఎంత ప్యాసివ్, అంటే నిష్క్రియగా వర్క్ చేస్తారు అనే దానికి ఒక గోవా అప్పట్లో ఒక లైవ్ ఎగ్జాంపుల్, ఒక ఉదాహరణ. ఈ రాహుల్ గాంధీ ఒక ఎస్ట్రేంజర్ పాలిటిషియన్ లాగా అనిపిస్తారండి. అంటే కొంతసేపు ఇంట్రెస్ట్ ఉన్నట్టు, కొంతసేపు ఇంట్రెస్ట్ లేనట్టు, వీటన్నిటి నుంచి విముఖంగా దూరంగా వెళ్ళిపోయినట్టు అనిపిస్తారు. అందుకే ఇలాంటి పరిణామాలు జరుగుతున్నాయి దేశంలో. అంటే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఇవ్వడానికి మిగతా పక్షాలు కూడా రాహుల్ గాంధీని సమర్థించకపోవడానికి ఇది ఒక కారణం అనిపిస్తుంది నాకు. గోవాలో కానీ మహారాష్ట్రలో కానీ అక్కడే కాదు, అసలు ఇప్పుడు ఎక్కడ దాకా ఎందుకు సార్, మీరు 1989 ఎలక్షన్ లో రాజీవ్ గాంధీ ఓడిపోయిన తర్వాత 180 సీట్స్ అయినా వస్తే 180 సీట్స్ రాజీవ్ గాంధీని పిలిచారు ఫస్ట్ గవర్నమెంట్ ఫామ్ చేయమని. అప్పట్లో రాష్ట్రపతి పిలిచినప్పుడు తను ఫామ్ చేయలేదని చెప్పేసి ఆ ప్రతిపక్షాన్ని పిలవమన్నాడు. ఆ టైంలో వీపీ సింగ్ గవర్నమెంట్ ఫామ్ చేశారు. మీకు ఇది ఐడియా ఉండి ఉంటుంది. అలాగే మీరు చెప్పిన ఎగ్జాంపుల్స్ కర్ణాటకలో యెదియూరప్ప గవర్నమెంట్ కావచ్చు, మణిపూర్ లో గవర్నమెంట్ కావచ్చు, ఎక్కడైనా సరే రాజ్యాంగంలో మనకున్న కన్వెన్షన్స్, సాంప్రదాయాలు, సత్సాంప్రదాయాల ప్రకారం ఏంటి, ఎవరైతే సింగిల్ లార్జెస్ట్ పార్టీ అంటే ప్రజలు ఎవరికైతే ఎక్కువ శాతం మ్యాండేట్ ఇచ్చారో వాళ్ళని పిలవడం అనేది ఒక సత్సాంప్రదాయం, ఒక బాధ్యత. వ్యవస్థల్ని నిలబెట్టడానికి, వ్యవస్థల్ని కాపాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం చదువుతాం కదండి మన తెలుగులో, సత్యం వద ధర్మం చెర అని, వృక్షో రక్షత రక్షత అని, లేకపోతే ధర్మం నువ్వు రక్షిస్తే ధర్మం నిన్ను రక్షిస్తుందని, ఇలాంటివన్నీ జరిగేవి గతంలో. ఈవెన్ నాకు కూడా ఎంతో కొంత ఆర్ఎస్ఎస్ వెళ్ళిన అనుభవం ఉందండి. ఆర్ఎస్ఎస్ సమావేశాలకు కానీ, ఆర్ఎస్ఎస్ పెరేడ్స్ కానీ వెళ్ళిన అనుభవం ఉంది. కానీ ప్రజెంట్ జరుగుతున్న పరిణామాల్ని, అంటే వాజ్పేయి గారు, అద్వానీ గారు రాజకీయాల నుంచి విరమించుకున్న తర్వాత కొత్త జనరేషన్ ఏదైతే వచ్చిందో ఇవి వికృతమైన పోకడలు పోతుంది. ఇది ఎప్పటికీ మంచిది కాదు. ఈ రోజు వీళ్ళు నెలకొల్పే ఈ సాంప్రదాయాలు రేపొద్దున ఇంకా వికృత దశకి వెళ్ళిపోతే పరిస్థితి ఏంటి? దేశం ఏమవుతుంది? ప్రజాస్వామ్యం అవుతుంది. ఆ తర్వాత మీ విషయానికి వద్దాం. ఇక్కడ తమిళనాడులో 108 సీట్లు అనుకుంటే 108లో 2 విజయ్ పోటీ చేశారు కాబట్టి ఒక చోట రిజైన్ చేస్తాడు రేపు. అంటే నీకు 234 గాను 117 ఉంటే సరిపోతుంది. 118 కూడా అవసరం లేదు. ఎందుకంటే ఒక నియోజకవర్గానికి కానీ రేపు రిజైన్ చేసేస్తే దాన్ని ఇమీడియట్ గా ఆమోదించాల్సిన అవసరం ఉంటుంది. దానికి బై ఎలక్షన్ జరిగింది, ఇమీడియట్ గా రేపు జరగదు కాబట్టి ఒక 6 months టైం అది. అంటే 117 ఉంటే సరిపోతుంది. అంటే బీజేపీని గవర్నమెంట్ ఫామ్ చేయకుండా అటు స్టాలిన్ గాని, ఇటు కాంగ్రెస్ గాని, మిగతా పక్షాలు గాని పూర్తిగా దీంట్లో లీనమై ఉన్నాయి. అలాంటప్పుడు ఎలా ఏదో ఒక దశలో, అంటే నా అనుమానం మొదటేమో బయటకు వచ్చిన రూమర్స్ ఏంటి, డిఎంకే ఏడిఎంకే కలిసి గవర్నమెంట్ ఫామ్ చేస్తాయేమో అని చెప్పేసి నాకు వార్తలు బయట. రూమరే కాకుండా కొన్ని ప్రయత్నాలు కూడా జరిగే ఉంటాయి బ్యాక్గ్రౌండ్ లో. మీకు జర్నలిస్ట్ గా ఇట్లాంటి అన్నిటికీ నిప్పులేని పొగరాదని చెప్పేసి అని మీకు ఒక ఐడియా ఉంటది. కానీ ఆ ఫోల్డ్ లోకి వస్తే రెండు ప్రధాన తమిళ పార్టీలు డిఎంకే ఏడిఎంకే కూడా బీజేపీ ఫోల్డ్ లోకి వచ్చేస్తాయి. అంటే వాళ్ళిద్దరిని పర్పెట్స్ లాగా ఆడిస్తుంది. దీన్ని గ్రహించిన స్టాలిన్ రాజకీయ పరిపక్వతతోటి రెండోది మ్యాండేట్ కి దాన్ని సమర్థిస్తూ, రెండోది ఇంకోటి ఏంటంటే వీళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేస్తే విజయ్ కి ఉండే లోటుపాట్లు అన్ని బయటపడతాయి ఒక 6 నెలల టైంలో. ఎందుకంటే తను కూడా చాలా ఎక్కువ హామీలు ఇచ్చున్నారు ఎలక్షన్స్ కి. అవన్నీ వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉందా లేదా అనే చూడొచ్చు. గతంలో కేజ్రీవాల్ కి ఇలాగే గవర్నమెంట్ లాస్ చేయటం వల్ల ఢిల్లీలో తర్వాత 67 సీట్స్ వచ్చినాయి. మీకు గుర్తుండి ఓన్లీ బీజేపీకి ఓన్లీ 3 సీట్స్ వచ్చినాయి ఢిల్లీలో. ఇప్పుడు కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఏ మాత్రం తేడా వచ్చేసి ఈ జన్జీని గాని, లేదంటే ఓటేసిన ప్రజలు గాని అపహాస్యం పాలు చేస్తా గాని రెచ్చ కొడితే, స్నాప్ పోల్స్ గాని వెళ్తే ఈసారి విజయ్ అనేది 180 200 సీట్లుగా రీచ్ అవుతాడని నా ఉద్దేశం. అందువల్ల ఒకటి ప్రజెంట్ వ్యవస్థల్ని కాపాడాల్సిన విధంగా కాపాడి సత్సాంప్రదాయాల్ని కొనసాగించి అత్యంత హైయెస్ట్ సీట్స్ వచ్చినటువంటి పార్టీ టీవీకేని ప్రజెంట్ గవర్నమెంట్ పిలవాల్సిన అవసరం ఉంది. లేదంటే ఇక్కడికిక్కడ స్టేట్ ఒక్కటే ప్రాబ్లం కాదు, ఈ తమిళ జాతీయవాదం విస్తృతంగా ఉంటుంది. అసలుకే వాళ్ళు మా డబ్బంతా నార్త్ వాళ్ళు తీసుకెళ్లిపోయి మాకు రిటర్న్ వచ్చేదంటే మాకు చాలా తక్కువ వస్తుందని చెప్పేసి వాళ్ళు దాదాపు ₹80 అని సెంట్రల్ గవర్నమెంట్ కి ఇస్తే వాళ్ళకి వస్తుంది ₹1 మాత్రమే. ఇలాంటి పరిస్థితి. రెండోది నియోజకవర్గాలు లాస్ అవుతామని చెప్పేసి ఇంకా హిందీని తీసుకొచ్చి మా మీద రుద్దుతున్నారని ఆల్రెడీ వాళ్ళు చాలా అసహనంతో బీజేపీకి 1 సీట్ రావడానికి కారణం ఏడీఎంకేతో ఇన్ని పెట్టుకున్నా గానీ 1 సీట్ రావడానికి కారణం ఇవే ఉంటాయని చెప్పి నేను అనుకుంటున్నానండి. అయితే ఇక్కడ
అన్నా డిఎంకే అన్న పార్టీ అనేది వాస్తవానికి స్థానిక ప్రాంతీయ పార్టీ. స్థానికంగా ఉన్నటువంటి స్థానిక భావోద్వేగాలు కావచ్చు, స్థానిక అంశాలు కావచ్చు, తమిళ భావోద్వేగాల ఆధారంగా ఏర్పడినటువంటి పార్టీ. అటువంటి పార్టీ ఏ తమిళలో అయితే బీజేపీని నిర్ద్వందంగా తిరస్కరిస్తుంటారో అటువంటి పార్టీతో జత కట్టి ఎన్నికల్లో పోటీ చేసింది. సో అయినా సరే ఏఐడిఎంకే పార్టీకి ఆ మాత్రం 3వ స్థానంలో కొద్ది గొప్ప సీట్లు రావడానికి కారణం ఏంటంటారు? ఇది యాక్చువల్ గా నాకు ఇంతకుముందు నాకు ఒక మిత్రుల ద్వారా గానీ కొన్ని విషయాల ద్వారా గానీ తెలిసింది ఏంటంటే, ఇక్కడ విజయ్ ఒక్కడే కాదండి. అక్కడ ఇంకో హీరో ఉన్నారు చూడండి. అక్కడ ఒక రేసర్ అజిత్ గాని, లేదంటే ఇక కార్తీక్ కానీ, ఇలాంటి వాళ్ళు ఎవరు పెట్టేసి ఈ స్పేస్ ని ఆక్యుపై చేయాలని చూసినా కానీ వాళ్ళకి ఎంతో కొంత ఆదరణ లభించే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ప్రజెంట్ ఏంటంటే తమిళనాడులో ఉన్న సంక్లిష్టత, 2 పార్టీలు పూర్తి ప్రాంతీయ పార్టీలు బాగా అవినీతిమయం. రెండోది నెపోటిజం, బంధుప్రీతి, విపరీతమైన బంధుప్రీతి. అంటే వాళ్ళకున్న వాళ్ళ కొడుకులు వాళ్ళే. ఇప్పుడు స్టాలిన్ తీసుకొచ్చి ఉదయనిధి స్టాలిన్ ని డిప్యూటీ సీఎం చేయడం అనేది చాలా మందికి నచ్చలేదు. రెండోది హిందూ వ్యతిరేక భావాలు రెచ్చగొట్టడం గాని, ఇలాంటి ఎన్నెన్నో చేసింది. అలాగే ఏఐడిఎంకే కూడా జయలలిత తర్వాత అలాంటి స్టాల్ వార్ట్, అలాంటి టాల్ ఫిగర్ ఎవరు లేరు. అలా యాంప్లిఫికేషన్ ఉన్న లీడర్స్ గాని. తర్వాత వీళ్ళందరినీ పళనిస్వామిని గాని, లేదంటే పన్నీర్ సెల్వన్ గాని, ఇలాంటి వాళ్ళందరినీ కూడా బీజేపీ అప్పటి నుంచి జయలలిత చనిపోయిన దగ్గర నుంచి, శశికళని జైల్లో పెట్టిన దగ్గర నుంచి ఎలా ఆడిస్తుంది అనేది అందరికి అర్థమవుతా ఉంది కదండి రమణ్ గారు. అలాంటప్పుడు ఏఐడిఎంకేకి అన్ని సీట్లు రావడానికి కారణం ఏంటంటే వాళ్ళకంటూ స్ట్రాంగ్ బేస్ ఉంది. ఇప్పుడు పళనిస్వామికి బీజేపీకి ఉన్న ఏదైనా ఓట్లు మొన్న ఎప్పుడో లోక్సభ ఎలక్షన్ అప్పుడు 10% వచ్చినాయి. అవి కూడా వీళ్ళకే వచ్చి ఉంటాయి అనమాట. ఏఐడిఎంకే పడ్డాయి కానీ ఏఐడిఎంకే ఓట్లు మాత్రం అటు మూవ్ కాలేదు. ఎందుకంటే అన్నామలైని పార్టీని బిల్డ్ చేసుకుంటా వచ్చాడు. కానీ సేమ్ అన్నామలై, పళనిస్వామి ఇద్దరు ఒకే కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు. అలాంటప్పుడు ఏమవుతుందంటే పోటీ ఎదురవుతుంది. బీజేపీ వైపు మూవ్ అవుతారేమనే ఉద్దేశంతో బీజేపీకి ఎక్కువ సపోర్ట్ దొరుకుతుందని చెప్పేసి అనుకొని పళనిస్వామి ఏం చేశారు, తన వ్యూహంలో భాగంగా అన్నామలైని పక్కకు చేస్తేనే మనకి కుదురుతుందని చెప్పేసి తనకి కాస్త సాఫ్ట్ కార్నర్ ఉన్నటువంటి నయనార్ నాగేంద్రని బీజేపీ అధ్యక్షుడిగా చేయించింది. దానివల్ల ఏమైంది, అన్నామలై పూర్తిగా సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు అందరికంటే బాగా ఆనందపడే వ్యక్తి అంటే అన్నామలై అనుకుంటాను నేను. ఎందుకంటే ఒక పార్టీని ఒక దశకి తీసుకొచ్చిన తర్వాత వీళ్ళు ఆడిన చదరంగం అత్యంత దారుణంగా ఉండటంతో పూర్తి బేస్ను కోల్పోయింది. రెండోది వాళ్ళంతా ఏహీభావం ఏర్పడిన పరిస్థితి ఇప్పుడు బీజేపీ అంటే తమిళనాడు. వాళ్ళకంటూ ఉన్న స్ట్రాంగ్ బేస్ వల్ల వాళ్ళు నిలదొక్కోగలిగారు. వాళ్ళకి అన్ని సీట్లు వచ్చినాయి. ఎందుకంటే డిఎంకే మీద కూడా వ్యతిరేకత ఉంది. డిఎంకే మీద కూడా బాగా వ్యతిరేకత ఉంది. బంధుప్రీతి, తర్వాత మొదటి ఫైనాన్స్ మినిస్టర్ ని పదవి నుంచి తీసేయటంలో కూడా జనాల్లో ఎడ్యుకేటెడ్ క్లాస్ లో, తర్వాత చేసిన కుంభకోణాల్లో గాని, వీటన్నిటి పక్కన డెవలప్మెంట్ అయితే ఎప్పుడు ఆగదు తమిళనాడులో. సెంట్రల్ గవర్నమెంట్ లో ఏం తెచ్చుకోవాల్సిన ప్రాజెక్టులు కానీ, గవర్నమెంట్ ఫంక్షనింగ్ కానీ ఇదంతా చాలా బాగా జరుగుతుంది. అట్ ది సేమ్ టైం వాళ్ళంటూ అవినీతి, అక్రమాలు దాదాపు ప్రాంతీయ పార్టీలకు ఉండే ప్రతి అవలక్షణం అక్కడ వాళ్ళ దగ్గర అందరికంటే విచ్చలవిడిగా జడలు విప్పు పురివిప్పి ఆటలాడుతున్నారు. అందువల్ల ప్రజెంట్ సిస్టమ్ మీద ఏహీభావంతో కొత్తగా ఎవరైతే వచ్చారో విజయ్, రెండోది తను చాలా సామాన్యంగా కొత్త రకమైన పాలిటిక్స్, ఎవరిని ఎక్కడ విమర్శించే విషయంలో హద్దులు దాటలేదు. హద్దులు కాదు, అసలు పూర్తిగా ఎలాంటి ఇబ్బందికరమైన లాంగ్వేజ్ యూజ్ చేయలేదు, మన దగ్గర యూజ్ చేసే లాంగ్వేజ్ ని. రెండోది గౌరవప్రదమైన రాజకీయ ప్రచారం చేశాడు కాబట్టి, అండ్ జెన్జీలో ప్రజెంట్ యూత్, తన అభిమానులు అందరూ కలిసేసి విజయ్కి ఆ అవకాశం ఇచ్చారు. అది ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించింది అనమాట. అందువల్ల విజయ్ని ఖచ్చితంగా ఆహ్వానిస్తేనే మనకి ఇప్పుడు దేశంలో ఉండే మేధావులందరూ ఎప్పుడైతే అప్పుడు మాట్లాడకపోతే, విజనరీలు అంటారు, ఇంకోటి అంటారు. వ్యవస్థలను కాపాడాల్సి వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడకపోతే వ్యవస్థలను కోల్పోయే అవకాశం, తద్వారా రాజకీయ అంతర్యుద్ధాలకి దారితీసిన వాళ్ళు అవుతారు అనమాట. ఇక వెస్ట్ బెంగాల్ గురించి మాట్లాడుకుంటే, వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ 2024 ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్ లో 2024 ఎన్నికల ఫలితాలు చాలా ఆశ్చర్యపరిచాయి. చాలా సందేహాలకు దారి తీసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా పరకాల ప్రభాకర్ లాంటి వ్యక్తులైతే, పొలిటికల్ ఎకనమిస్టులు అయితే ఈవీఎం గోల్మాల్ జరిగింది కాబట్టే 1 నిమిషంలో 4 ఓట్లు ఎలా వేయగలిగారని చెప్పి ఆయన సంధించినటువంటి ప్రశ్నలకు
ఇవాటి నలుగురు వరకు ఎలక్షన్ కమిషన్ దానికి సమాధానం చెప్పలేదు. అంటే ఇప్పటివరకు ఉన్నటువంటి డేటా ప్రకారం అనుమానాలు, ఆరోపణలు, ఆ ప్రశ్నల ప్రకారం ఏపీ ఎలక్షన్స్ లో ఈవీఎం గోల్మాల్ జరిగిందనేది చాలా మంది నిర్ద్వందంగా చెబుతున్నటువంటి మాట. ఇక వెస్ట్ బెంగాల్ పరిస్థితి చూసుకుంటే, వెస్ట్ బెంగాల్లో ఎన్నికలకి 6 నెలల ముందు ఇది ఎస్ఐఆర్ ద్వారా 93 లక్షల ఓట్లు తొలగించేసింది ఎలక్షన్ కమిషన్. సో ఇక్కడ ఫలితాలు చూస్తే దాదాపుగా బీజేపీ నెగ్గినటువంటి 207 సీట్లలో 105 సీట్లలో గతంలో ఎప్పుడు బీజేపీ నెగ్గని సీట్లు. అంతేకాకుండా ఆ 105 సీట్లలో బీజేపీ అభ్యర్థులకు వచ్చినటువంటి మెజార్టీ కంటే ఎక్కువ ఓట్లు ఎస్ఐఆర్ ద్వారా తొలగించేసినటువంటి పరిస్థితి. అంటే ఆంధ్రాలో ఈవీఎంల ద్వారా, వెస్ట్ బెంగాల్లో ఎస్ఐఆర్ ద్వారా తమకు కావాల్సినటువంటి ప్రభుత్వాన్ని ఓడించగలిగిందా అనేది ఒక వాదన. ఇది డెఫినెట్ గా ఒక స్ట్రాంగ్ ఫిలాసఫీ ప్రకారం నడుస్తున్న ఎలక్షన్స్ అండి. దీనికి మొదలు పెట్టాలంటే అరుణ్ గోవిల్ ఎలక్షన్ కమిషనర్ గారు రాజీనామా చేసిన దగ్గర నుంచి మొదలు పెట్టాలి మన సిస్టమ్ లో. ఆయన ఏ రోజైతే 2024 ముందా ఆయన రిజైన్ చేసిన తర్వాత ఒకే రోజు ఇద్దరు కమిషనర్స్ తీసుకురావడం కానీ, ఆ తీసుకురావడానికి చీఫ్ జస్టిస్ అవసరం లేదు, ఒక సీనియర్ మినిస్టర్ ఉంటే సరిపోతుందని చెప్పి ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకుడు ఒక సీనియర్ మినిస్టర్ ఉంటే సరిపోతుందని చెప్పి అన్న రోజు నుంచే బీజం పడి దీన్ని ఒక ఫార్ములేటెడ్ గా చాలా జాగ్రత్తగా నడుపుతున్న ఒక రకమైన పూర్తిగా గవర్నమెంట్ ఎవరు నడిపితే వాళ్ళే. అది కాక ఎలక్షన్ కమిషనర్స్ కి రక్షణ కల్పిస్తూ వాళ్ళ మీద ఏ రకమైన కేసులు పెట్టకూడదు, వాళ్ళ మీద పాత ఏం తిరిగి తోడకూడదు అని చెప్పేసి ఒక అమెండ్మెంట్ తీసుకురావడం అనేది, ఒక బిల్ తీసుకురావడం అనేది ఎంతవరకు సబబండి? అంటే మీకు సంథింగ్ ఏదో జరగబోతుంది అని చెప్పేసి అనేది ఈ పరిణామాలు చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ లో 52 లక్షల ఓట్లు అనేది ఎక్స్ట్రా లెక్కించడం ద్వారా పూర్తిగా గవర్నమెంట్ ఒకటి కానీ, రెండోది ఈవీఎం ట్యాంపరింగ్ కానీ, సైక్లిక్ ఓటింగ్ కానీ, లేదంటే 25% ఎక్స్ట్రా ఈవీఎంలు తీసుకొని ఆ తర్వాత చేంజ్ చేశారనే ఒక రూమర్ కానీ, ఇలాంటి ఎన్నో రకాలు ఉన్నాయి. ఈ వివాదాలు ఉన్నాయి. వీటన్నిటికీ దేనికి ఆన్సర్ చెప్పట్లా, ఎవరికి ఏ విధమైనటువంటి బాధ్యత వహించట్లా. ప్రతి ఒక్కళ్ళకి బాధ్యత వహించాల్సింది. ఎలక్షన్స్ బాగా జరిగినని చెప్పడం కాదు, జరిగినట్టు చూపించడం కూడా ఎలక్షన్ కమిషన్ బాధ్యత. కోర్టులు వాటిని రాటిఫికేషన్ చేయాల్సిన బాధ్యత ఉంది. కానీ వ్యవస్థలన్నీ ఎట్నుంచి దారి తీస్తున్నాయో అనేది ఇప్పుడు అయోమయానికి గురవుతుంది. ఇది ఎట్నుంచి మొత్తానికి ప్రజాస్వామ్యాన్ని ఒక క్వశ్చన్ మార్క్ చేసే విధంగా తయారవుతున్నట్టు అనిపిస్తుందండి. ఆ తర్వాత వెస్ట్ బెంగాల్ గురించి అడిగారు. వెస్ట్ బెంగాల్లో ఉన్న ఒక ప్రత్యేక పరిస్థితి ఏంటంటే అక్కడ దొందే టైప్ ఉందన్నమాట. ఒక పక్కేమో మమతా బెనర్జీ ఓట్ల అపీజ్మెంట్ పాలిటిక్స్ ఒకటి చేయటం కానీ, తర్వాత తనదంటూ నియంతృత్వ వికృత ధోరణులతోటి కొంతవరకు ప్రవర్తించింది. రెండోది, తను నిజంగా గెలవాలనుకుంటే పూర్తిగా అన్ని విధాలుగా తను టార్గెట్ చేసిన టైంలో అక్కడ ఉండే అదర్ సెక్యులర్ పార్టీస్ లేదంటే అదర్ పార్టీస్ ని కలుపుకోవాలి. కాంగ్రెస్ కానీ, లేదంటే సిపిఎం కానీ, లేదంటే ఫార్వర్డ్ బ్లాక్ కానీ, లేదంటే ఇలాంటి కాస్త కూస్తో తనతో పాటు సమన్వయంతో నడవగలిగే పార్టీలను తీసుకెళ్ళాలి. బెంగాల్లో ఉన్న విచిత్ర పరిస్థితి ఏంటంటే, ఈ రోజు మీకు ఒకటి బహిర్గతం చేయదలుచుకున్నా. అంతకుముందు సిపిఎం రూలింగ్ లో ఉన్నప్పుడు కూడా అక్కడ వాళ్ళు బలంగా ఉన్నప్పుడు మిగతా వాళ్ళందరినీ ఓట్లు వేయకుండా ఊళ్ళ నుంచి బయటకు తరిమేసేవాళ్ళు, కాంగ్రెస్ కానీ ఇంకా అదర్ పార్టీస్ కానీ. ఆ తర్వాత తృణమూల్ కాంగ్రెస్ ఇదే ఫిలాసఫీని రివర్స్ యూజ్ చేసింది వాళ్ళ మీద. సిపిఎం ని అలా తొక్కేసేసి పూర్తిగా లేకుండా చేసింది. అంటే వీళ్ళందరూ ఏంటంటే ప్రజాస్వామ్యం ముసుగులో ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నటువంటి రాజకీయ నాయకులు అయిపోయారు. ఇప్పుడు ప్రజెంట్ అదే ఫిలాసఫీని అన్ని రకాలుగా మిలిటరీ 7 లక్షల మంది మిలిటరీని యూజ్ చేసింది. తర్వాత ఈడీలు ఐటీ రైడ్లు చేయించింది. ఎవరైతే బలమైన నాయకులు పార్టీ ఫండింగ్ ఇస్తారనుకుంది అందరిని భయభ్రాంతులకు గురి చేసింది. ఏ రోజు కూడా ఏ ఒక్కదానికి ఎలక్షన్ కమిషన్ కానీ కోర్టుల నుంచి కానీ సరైన సమాధానాలు తృణమూల్ కాంగ్రెస్ కి రాలేదు. వీటన్నిటితో పాటు తృణమూల్ కాంగ్రెస్ స్వయం కృతాలు కొన్ని ఉండటం వల్ల బెంగాల్లో ఓడిపోవడానికి కారణం అండి. అంటే బెంగాల్లో అన్ని రకాలు ఎవ్రీథింగ్ ఏది సామధాన భేద దండోపాయాలు అన్ని ఉపయోగించేసి ఎట్టి పరిస్థితుల్లో తృణమూల్ కాంగ్రెస్ ని డెసిమేట్ చేయాలని చెప్పేసి అనే ప్రయత్నంలో భాగంగా విజయవంతమయ్యారు. అది అంటే దాని తర్వాత ఈవీఎం మ్యాటర్ అనేది నెక్స్ట్ వస్తుంది. ఇక ఏదన్నా ఇట్లాంటివన్నీ టెక్నికల్ గా ప్రూవ్ చేయాలి కాబట్టి అట్లాంటి అంశాలని మనం మాట్లాడే ముందు జనరల్ గా జరిగే ఛాన్స్, నేను ఇంతకుముందు గత కొన్ని ఇంటర్వ్యూలో చెప్పాను రహమాన్ గారు, మీరు చూసారో లేదో కానీ, యాక్చువల్ గా ఈ ఈవీఎంస్ లో మనం యాక్చువల్ గా 3 ఈవీఎం అని కాదు, ఏదైనా చిప్స్ 3 kinds ఆఫ్ చిప్స్ యూజ్ చేస్తారు.
ఒకటి మిలిటరీ గ్రేడ్ చిప్స్, రెండోది ఇండస్ట్రియల్ గ్రేడ్ చిప్స్, మూడోది కమర్షియల్ గ్రేడ్ చిప్స్. వీటిలో మిలిటరీ గ్రేడ్ అనేది మనం ఎట్టి పరిస్థితుల్లో ట్యాంపర్ చేయలేం ఎక్కడ, హైలీ సెక్యూర్డ్. రెండోది ఇండస్ట్రియల్ గ్రేడ్ ని కష్టసాధ్యంగా అతి కష్టం మీద మనం ట్యాంపర్ చేయొచ్చు. మూడోది కమర్షియల్ గ్రేడ్ చిప్స్ ఇన్ని మిషన్స్ లో వాడాలంటే వాళ్ళు ఎలాగో మిలిటరీ గ్రేడో లేదా ఇండస్ట్రియల్ గ్రేడ్ చిప్స్ ఏం వాడరు ఎట్టి పరిస్థితుల్లో, కమర్షియల్ గ్రేడ్ చిప్సే వాడతారు. ఇవి ట్యాంపరబుల్ అండి. వీటిని ఆల్రెడీ మనకి గతంలో బ్రెజిల్ ఎలక్షన్స్ ని మాసిడోనియా నుంచి చేయించారు. వీటన్నిటికీ కాస్త సహకారం పుతిన్ నుంచి వస్తుంది అనమాట, అండ్ రష్యన్ అదర్ రిపబ్లిక్స్ లోంచి. ఇప్పుడు ఈవెన్ సెర్బియా కూడా ఒక అనుమానం వ్యక్తం చేశారు. సెర్బియా ఒక కంట్రీ నుంచి, మాసిడోనియా నుంచి, తర్వాత ఎస్తోనియా, ఇట్లాంటి కంట్రీస్ లో ఇది జరిగే అవకాశం ఉందని. ఇజ్రాయెల్ నుంచి కూడా ఈ టెక్నాలజీ దీన్ని ఈజీగా చేయొచ్చు అని చెప్పేసి వాళ్ళ దగ్గర కూడా టెక్నాలజీ ఉంది. వీటన్నిటిని ట్యాంపరబుల్ అండి. దీన్ని కాకపోతే సైంటిఫిక్ గా ఎలా ప్రూవ్ చేస్తారనేది ఈ మిగతా పార్టీలు టెక్నికల్ గా ఎంత స్ట్రాంగ్ గా ఉండి ఎంత మొబిలైజ్ అవుతాయి అని చెప్పేసి నాకు తెలియదు. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇది జరిగినట్లు లేదంటే కొంత సంథింగ్ ఫిషీ అయితే ఉంది. మరి ఆ విషయంలో ఇంకా చాలా వరకు లోతుగా డిగ్ చేయాల్సిన అవసరం ఉంది ఈ విషయాన్ని.